షేక్ నాగుల మీరా అండి. అది గోపాలపురం బూరడ రోడ్డు లాస్ట్కి తెల్ల కారు తీసుకొచ్చి ఆడ పార్కింగ్ చేసి ఈ లోపల ఒక మనిషి కంపలంగా ఈతలు దూరి ఒక మేకను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాగానే ఇంకొక మనిషి వచ్చాడండి. ఇంకో మనిషి వచ్చి ఆ లోపల తీసుకెళ్ళి డిక్కి దగ్గరికి వెళ్ళిండు. ఇల్లు లోపల మాకు సెపరేట్ అవుతుందని కుక్కలు అడుస్తుంటే సెపరేట్ అవుతుంది. మేము వచ్చేసాం. వచ్చే లోపల డిక్కి దగ్గర మేక తీసుకెళ్ళిండు. డిక్కీలో ఏ బోతలకి మేము ఎంబడపడ్డాం. వాళ్ళు పరిగెత్తిండ్రు. ఎక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని సహకరించాలని ముగ్గురు తెల్లకారు కొన్ని లోపల మేక అడ్డ వచ్చేసింది, వెళ్ళిపోయారు. ఒక 3 నెలల కింద ఒక మేక పోయింది, 6 నెలల కింద ఒక మేక పోయింది. ఇది 3వసారి సార్. ఎట్లా చేసి పోలీసు వాళ్ళు సహకరించాలని మేము కోరుతున్నాం సార్. వాళ్ళు సరి మా కాకుండా అటు ఊరు బయట గొల్లవాళ్ళ కూడా ఒక మేకపోతు పోయింది. మళ్ళీ అవతల ఊరు బయట ఇంకొకళ్ళది ఎరకలది ఒక మేకపోతు పోయిందండి. బురుడు సైడ్ వాళ్ళు గ్యారెంటీగా వస్తారు. 2 సంవత్సరాల కింద అట్నే జరిగింది. ఒకసారి 2 సంవత్సరాల కింద కూడా అట్నే జరిగింది. గొర్రెపోతు చేసుకొని పోలేరండి. కొద్ది పోలీసు వాళ్ళని సహకరించాలని కోరుతున్నాం. అనంతస్వామి వాళ్ళ కొడుకుది ఈరబాబు బైక్ కూడా దిగిపోయారండి. ఇప్పుడు వారం అయింది. అది పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా వాళ్ళు వచ్చి చూసి చూడండి. వారం అయింది. ముందు అయింది. నిన్న నైట్ మాది 12 గంటల 11 గంటల 50 నిమిషాలకి. అది కొద్ది ఎంబడి పడ్డం కానీ దొరకలేదండి. మాకు ఈ మంచి మా కోడలు గారు వచ్చి లేచి మంచి తాగే లోపల కారు పార్కింగ్ చేసారు. పార్కింగ్ చేస్తుంటే ఏంది కారు పార్కింగ్ చేసింది, చుట్టాలు వచ్చారని చూసే లోపల ఈ మేకను పట్టుకొని వెళ్తుండగానే మా కోడలు నన్ను లేపి మేకను పట్టుకొని ఆ కంప దాటారు. ఆ డిక్కి దగ్గరికి వాళ్ళు వేసే లోపల మేము పరిగెత్తిన లోపల పారిపోయారండి. పెద్దగా పోలీసు వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ ఏమైనా సహకరించాలని మేము కోరుతున్నాం అండి. ఊళ్ళో చెప్పినాం. ఊళ్ళో మా పక్కన మా ఇంటి పక్కన లాయర్ గారు సీఎం గారు చెప్పాము. వాళ్ళు పోయి చెప్తున్నారు. సీఏ గారికి ఎస్ఐ గారికి చెప్తున్నారు. చెప్తే ఉదయం కూడా పోయి చెప్పి వచ్చాను. వాళ్ళు వస్తారు ఉండమంటే నేను వచ్చానండి. దానికోసం వాళ్ళు కొంచెం పట్టుకొని కొద్దిగా వాళ్ళు జాగ్రత్త పరచాలని. మా ఇంటి చిన్న పిల్లగాళ్ళు ఉండరు. ఆ పిల్లగాళ్ళు కూడా బయట పండుకుంటారు కాబట్టి దెంకపోతారని భయపడుతున్నామండి. కొద్దిగా పోలీసు వాళ్ళని కొద్దిగా హెల్ప్ చేసి వాళ్ళు సహకరించాలని కోరుతున్నాను.